ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటిది అస్సాం డైరెక్ట్గా, రెండవది పుదుచ్చేరి ఎన్డీఏగా అధికారంలో ఉంది. ఈ రెండింటిని భారతీయ జనతా పార్టీ మళ్ళీ గెలుచుకుంటోంది. తాజా లెక్కలు చూసుకున్నప్పుడు అస్సాంలో ఏకపక్ష విజయం నమోదవుతోంది. దాదాపుగా 81 స్థానాల లెక్కలు ఎర్లీ ట్రెండ్స్లో 68 బీజేపీ, కాంగ్రెస్ 11కి పరిమితం అవుతుంటే ఏఐయుడిఎఫ్ 1, ఇతరులు 1 నడుస్తోంది. అదే సందర్భంలో పాండిచ్చేరిలో 30కి గాను 29 ట్రెండ్స్ వస్తున్నాయి. బీజేపీ 22, కాంగ్రెస్ పార్టీ కేవలం అక్కడ 6, ఇతరులు 1. అంటే వన్ సైడెడ్ విక్టరీ ఈ రెండు చోట్ల కూడా కనబడుతుంది. ఎర్లీ ట్రెండ్స్ అంటే ఫస్ట్ రౌండ్స్ ఇది అయిపోయిన తర్వాత ఏది పోస్టల్ బ్యాలెట్ అయిపోయాక కనబడుతుంది. అదే సందర్భంలో బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యం స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా 3 చోట్ల భారతీయ జనతా పార్టీకి విజయాలు ఖాయమనేటట్టు కనబడుతున్నాయి. తమిళనాడులో అయితే డిఎంకే, అదే సందర్భంలో కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతోంది.